గుడ్ మార్నింగ్ ఇవాల్టి ప్రధాన పత్రికలోని వార్తలు చూసుకుందాం. సో ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే 2 నెలల్లో 21,000 కోట్ల అప్పు బహిరంగంగా మార్కెట్ నుంచి తెచ్చిన ప్రభుత్వం ఇలా అయితే ఏడాదికి 1,00,000 కోట్లు దాటిపోయినట్లే. ఇక మరిన్ని వార్తలు చూసుకున్నట్లయితే కుప్పకూలిన టీఆర్పీ గేమ్ జోన్ పైకప్పు, గుజరాత్ లో ఘోర ప్రమాదం. సో గేమ్ జోన్ లో ఘోర అగ్ని ప్రమాదం. గుజరాత్ లోని రాజ్కోటిలో 27 మంది మృతి. మంటల దాటికి కుప్పకూలిన పైకప్పు, చిక్కుకుపోయిన చిన్నారులు, వారి తల్లిదండ్రులు, బాధితుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన గుజరాత్ సీఎం. నిన్న జరిగిన పోలింగ్ కి సంబంధించిన ఒక వాతావరణం ఇక్కడ చూసుకోవచ్చు. 6 విడతలో 61.11% పోలింగ్ నమోదు. 58 స్థానాల్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్. బెంగాల్లో అత్యధికంగా 79.4% ఓటింగ్. ఢిల్లీలో ఓటేసిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సిజేఏ, అలాగే సోనియా గాంధీ. ఇక మరిన్ని వార్తలు చూసుకుంటే అరాచక రాజ్యాలు, ఆ నియోజకవర్గాలు. అక్కడ వైకాపా నేతలు చెప్పిందే వేదం, చేసిందే శాసనం. సో ప్రశ్నించిన వారిపై దాడులు, ప్రతిపక్షాలపై అణచివేత చర్యలు, అధికారం అండతో గూండాగిరి, 5 ఏళ్లలో చేసిన దారుణాలు ఎన్నో. ఎన్నికల సమయంలోనూ దామనకాండ. ఇక రాష్ట్రంలో వర్షానికి సంబంధించిన వార్త చూసుకుంటే తుఫానుగా బలపడిన తీవ్ర వాయుగుండం రేమెల్ గా నామకరణం. సో నేటి అర్ధరాత్రి తీరం దాటే అవకాశం. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట వర్షాలు కురిసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఆర్థికం అరాచకం, తవ్వే కొద్దీ తప్పుల కుప్పలు. సో ఇందాక కూడా ప్రధానంగా చూసుకున్నాం. ఏపీలో ఎంత శాతం అప్పులు ఉన్నాయి, గడిచిన 5 ఏళ్లలో ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి ఇందాక కూడా చూసుకున్నాం. జగన్ సర్కారు అడ్డగోలు అక్రమాలు, 4,736 కోట్ల డిపాజిట్లు గోల్మాల్, 33 కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థల నుంచి తీసుకున్న మొండి చేయి. సో ఏపీఎస్ఎఫ్సి పేరుతో దోపిడీ, నిధులన్నీ ఏపీ ఎస్డిసికి మళ్లింపు, మెచ్యూర్ అయిన చెల్లింపులు లేవు. ఇక్కడ కూడా ప్రధానంగా చూసుకుంటే గుజరాత్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన వార్త చూసుకోవచ్చు. అగ్ని కీలల మృత్యు కీడ. గుజరాత్ లోని రాజ్కోట్ గేమ్ జోన్ లో ఘోర ప్రమాదం, 27 మంది సజీవ దహనం. సో మృతుల్లో 12 మంది చిన్నారులు కూడా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. అనుమతులు లేకుండానే నిర్వహణ, పూర్తిగా కలపతో నిర్మాణం. సో వేగంగా వ్యాపించిన మంటలు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్న అధికారులు. సో దుర్ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి. సో ఇక మరొక ప్రమాదానికి సంబంధించిన వార్త చూసుకుంటే గన్ ప్యారెడ్ లో ఫ్యాక్టరీలో పేలుడు, 8 మంది మృతి, 15 మందికి గాయాలు. ఛత్తీస్గఢ్ లో ఘటన. సో పేలుడు తీవ్రతకు కూలిన ఫ్యాక్టరీ పైకప్పు. ఇక సాక్షిలో ప్రధానంగా చూసుకుంటే ఎన్నికల జరిగిన సమయం నుండి కొనసాగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఒక వార్తని మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే తాజాగా బయటపడిన వీడియో ఆధారంగా పోలింగ్ మరుసటి రోజు పల్నాడు జిల్లా కారంపొడి వీధుల్లో మారణ ఆయుధాలతో దాడులు చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న టీడీపీ గూండాలు. సో ఒక ఇంటిపై దాడి చేసి బైక్ ను తగలబెడుతున్న టీడీపీ మూక. సో ఇమేజ్ లో మనం ఇక్కడ చూసుకోవచ్చు. 10ల సంఖ్యలో వీడియో సాక్ష్యాలు, అయినా పచ్చపాతమే. పోలింగ్ రోజు, ఆ తర్వాత టీడీపీ గుండాల స్వైర విహారం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఓటేయనీయకుండా దాడులు. వైసీపీకి ఓటు వేశారనే కారణంతో విధ్వంసాలు. పల్నాడులో పచ్చ మూకల దాడులపై వీడియో తీసిన ప్రజలు. సో ఇక మరిన్ని అప్డేట్స్ చూసుకుంటే ఒక్కొక్కటిగా బయటపడుతున్న టీడీపీ హింసాత్మక చర్యలు. దుకాణాలపై రాళ్లు, బైకుల ధ్వంసాలు, దాహనాలు, లూటీలు. పట్టపగలు విధ్వంస కాండను చూసి ఆందోళన చెందిన జనం. టీడీపీ దారుణాలు కళ్ళెదుటే కనిపిస్తున్నా పట్టించుకోని పోలీసులు. హత్యాయత్నం, అట్రాసిటీ కేసులున్నప్పటికీ చూసి చూడనట్లు వ్యవహారం. చిన్న చిన్న సాగులతో వైసీపీ నేతలు, కార్యకర్తలపై మాత్రం జులుం. సో వెంటాడి కేసుల నమోదు, భయభ్రాంతులకు గురి చేస్తూ దండనాలు. ఇంకోవైపు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకొని ఈసి. బడుగు బలహీన వర్గాల బాధితుల వేదన అరణ్య రోదనగా మారిన వైనం. ఇక్కడ కూడా ప్రధానంగా నిన్న జరిగిన 6వ దశ పోలింగ్ కి సంబంధించిన వార్త. ఢిల్లీలో ఓటు వేసిన తర్వాత సిరి గుర్తును చూపిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సో 6వ విడతలో 61.14%, 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ స్థానాల్లో ముగిసిన పోలింగ్. జూన్ 1న తుది విడతలో 57 స్థానాలకు పోలింగ్. 4న ఫలితాలు వెల్లడి. ఇక వెలుగులో ప్రధానంగా చూసుకుంటే సో రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలించాలి అనే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులేస్తుంది అన్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. డ్రగ్స్ అంటేనే వణికిపోవాలి. డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలు ఉన్నా, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా వదలొద్దు అంటూ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం చేశారు.
సో పూర్తి స్వేచ్ఛ ఇస్తున్న గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపండి, మీకు ఏం కావాలన్నా ప్రభుత్వం సమకూరుస్తుంది, యాంటీ డ్రగ్స్ టీంలు ఏర్పాటు చేసుకోండి అంటూ కూడా అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు. ఇక మరిన్ని అప్డేట్స్ చూసుకుంటే నాలాల పూడిక తీతలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు, హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతినేలా వ్యవహరిస్తే వేటు తప్పదు, పనిచేసే వాళ్ళను ప్రోత్సహిస్తాం, ఓఆర్ఆర్ లోపలి ప్రాంతమంతా యూనిట్ గా విపత్తు నిర్వహణ వ్యవస్థ ఉండాలి, 365 రోజులు అలర్ట్ గా పనిచేయాలని సూచన, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిశీలన. సో ఇక్కడ చూసుకుంటే మేడిగడ్డ పైకి నో ఎంట్రీ అన్న ఒక ప్రధానంగా వార్తను చూసుకోవచ్చు. గేట్లు మూసేసి బోర్డు పెట్టిన ఎల్ఎన్టీ సంస్థ, బ్యారేజ్ అడుగున బొయారం బయటపడటంతో అలర్ట్, 50 మీటర్లు పెరిగిన గుంత సైజు, లోపలికి మీడియా కూడా రాకుండా అడ్డగింత, ఇంకా ఎన్ని లోపాలున్నాయని అనుమానాలు. సో 4 గేట్లు కట్ చేయాల్సిందే, మేడిగడ్డలో మరో 2 గేట్లను తొలగించాలంటున్న అధికారులు, ఇప్పటికే 20-21 గేట్లను తీసేయాలన్న ఎన్డీఎస్ఏ కమిటీ, 19-22 గేట్లను కూడా తీసేయాలంటున్న అధికారులు. సో ఇక్కడ చూసుకుంటే ఢిల్లీలో ఓటేసిన రాహుల్ సోనియా గాంధీ, సో 6 విడతలో 61%, 6 రాష్ట్రాలు 2 యూనిట్లలోని 58 లోక్సభ సీట్లకు ముగిసిన పోలింగ్. సో రేపే ఎమ్మెల్సీ పోలింగ్ ముగిసిన వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోల్ ప్రచారం, బరిలో 52 మంది అభ్యర్థులు, కాంగ్రెస్ అభ్యర్థిగా తీర్మాన్ మల్లన్న, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి. సో 4,63,839 మంది ఓటర్లు, 605 మంది పోలింగ్ సెంటర్లు. ఇక్కడ చూసుకుంటే 2024 నుంచి 25 ఎడ్యుకేషన్ కి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ అయితే రిలీజ్ అయింది. జూన్ 12 నుంచి స్కూళ్ళు అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేసిన విద్యాశాఖ. జూన్ 1 నుంచి 11 వరకు బడిబాట కార్యక్రమం, అక్టోబర్ 2 నుంచి 13 రోజుల దసరా సెలవులు, డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ వెకేషన్, జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి హాలిడేస్, 229 వర్కింగ్ డేస్, 5 నిమిషాలు యోగా, ఏటా 2 సార్లు విద్యార్థులకు హెల్త్ చెకప్, విద్యార్థులు హాజరు 90% ఉండాల్సిందేనని స్పష్టం. ఇటీవల కాలంలో డ్రగ్స్ అంటే గుర్తొచ్చేది బెంగళూరులో జరిగిన ఒక రేవ్ పార్టీకి సంబంధించి రోజుకు ఒక అప్డేట్ అయితే చూస్తున్నాం, రోజుకు ఒక సంచలన విషయం అయితే బయటపడుతుంది. సో తాజాగా ఇక్కడ చూసుకుంటే హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు, రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశం, డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన 86 మందికి సిసిబి నోటీసులు. డ్రగ్స్ ఎక్కడి నుంచి తరలించారు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే కేటీఆర్ కామెంట్స్ చూసుకోవచ్చు, 10 ఏళ్లలో 26 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం, మాకంటే ఎక్కువ ఏ రాష్ట్రం ఇయ్యలే అంటూ కూడా కేటీఆర్ అయితే హాట్ కామెంట్స్ చేశారు. ఏ రాష్ట్రమైనా ఇచ్చినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఒక్కటి కూడా భర్తీ చేయలే, రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వెనక్కి వెళ్ళిపోతున్నాయనే ఆరోపణలు. ఇక దిశలో ప్రధానంగా చూసుకుంటే గత ప్రభుత్వానికి సంబంధించిన ఒక వార్తను మనం ఇక్కడ చూసుకోవచ్చు. కరప్షన్ పై నో యాక్షన్, 3,336 విజిలెన్స్ రిపోర్ట్లు పెండింగ్, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో లైట్ తీసుకో ధోరణి, కేసీఆర్ కేటీఆర్ బాధ్యత వహించిన శాఖల్లోనే ఎక్కువ, అవకతవకలు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు, పారదర్శక పాలనలో బయటకు రాని భాగోతం, ఆర్టీఏ అప్లికేషన్ తో వివరాలు బట్టబయలు, వాటి సంగతి తేల్చే పనిలో ప్రస్తుత సర్కార్. మరోసారి రేవంత్ కామెంట్స్ ఇక్కడ చూసుకుంటే, సెలబ్రిటీస్ ఉన్న ఉపేక్షించద్దు, డ్రగ్స్ కేసులపై సీరియస్ గా వ్యవహరించండి, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపండి, రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చాలి, ఒక్కో గొడుగు కిందే డిజాస్టర్ మేనేజ్మెంట్, వచ్చే నెల 4 వరకు ప్రణాళికను తయారు చేయాలి, అలసత్వం వహిస్తే చర్యలు, సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. సో అలాగే నాలాల పూడికి తీత, విద్యుత్ విషయంలోనూ కూడా హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ వీక్ లో నామినేటెడ్ పండుగ, 54 కరప్షన్లు, చైర్మన్ నియామకానికి ప్లాన్, సీఎం లక్కీ నెంబర్ 9 వచ్చేలా కసరత్తు, ఇప్పటికే 37 మంది పేర్లు ప్రకటన, కొత్తగా మరో 17 మంది, అందరూ ఒకేసారి బాధ్యతలు చేపట్టేలా ప్రణాళిక, కాస్ట్ ఈక్వేషన్ పార్టీలో పనిచేసిన నేతల వివరాల సేకరణ. ఇక్కడ కూడా మేడిగడ్డకు సంబంధించిన ఒక అప్డేట్ చూసుకోవచ్చు. మేడిగడ్డ గేట్లు క్లోజ్, ఎదురుగా నో ఎంట్రీ బోర్డు దర్శనం, మీడియాకు సైతం నో పర్మిషన్. సో 7వ బ్లాక్ లోని లిఫ్ట్ గేట్ తొలగించే ప్రయత్నం అంటూ కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పించుకుంటున్నాడు అంటూ కూడా ఎలేటి కామెంట్ అయితే చేశారు. అవినీతిపై ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వకుండా దాటివేత, పౌర సరఫరాల శాఖలో అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలి, బిల్లర్లు రైస్ మిల్లర్లకు మధ్య బాండ్ పేపర్లతో ఒప్పందం. సో సీఎం కు కేంద్రానికి సైతం కాపీ పంపిస్తున్నా అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు.
ఇక్కడ చూసుకుంటే సివిల్ సప్లైలో భారీ స్కామ్, కాళేశ్వరం తర్వాత ఆ శాఖల్లోని అతిపెద్ద కుంభకోణం, అక్రమాలపై సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలి. సో బండి సంజయ్ చేసిన కామెంట్స్ ఇవి. సో మరోసారి కేటీఆర్ కామెంట్స్ చూసుకున్నాం. రాష్ట్రాల్లో బ్రూ ట్యాక్స్ నడుస్తుంది అంటూ, బ్రూ అంటే బట్టి రేవంత్ ఉత్తమ్, అన్ని పనుల్లో ముగ్గురికి కమిషన్, 6 నెలల కాంగ్రెస్ సర్కార్ ఘనత ఇదే. నిన్న జరిగిన పోలింగ్ కి సో మైకులు బంద్ అంటూ కూడా ఒక వార్త చూసుకోవచ్చు. ముగిసిన ఎమ్మెల్సీ బైపోల్ ప్రచారం, రేపు పోలింగ్. సో 3 ఉమ్మడి జిల్లాల్లో 605 పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. సో నిన్న జరిగిన పోలింగ్ కి సంబంధించిన వార్త. ఇక్కడ కూడా ప్రధానంగా చూసుకుంటే పోలింగ్ కి సంబంధించిన వార్తని ప్రధానంగా చూసుకోవచ్చు. సో ఇవి వాటి పత్రికలోని వార్తలోని మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు చూస్తున్నాండి 6 టీవీ.